అదేమీ పెద్ద విషయం కాదులేండి. అది రొటీన్‌లో భాగంగా రాసే రాతపూర్వకమైన జవాబులు. ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్ గారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు అది జరగదు ప్రైవేటీకరణ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, ఆర్థిక శాఖకు సంబంధించినది వాళ్ళకింకా అలాంటి గైడ్‌లైన్స్ ఇంకా పంపలేదు మంత్రిత్వ శాఖ నుంచి. సో, ఇంకా ఇది జరుగుతోంది. ప్రాసెస్‌లో ఉంది కాబట్టి ముందనుకున్న ప్రొసీజర్ ప్రకారమే మా దగ్గర సాక్ష్యం ఉందనేది ఆర్థిక శాఖ చెప్పింది. ఆర్థిక శాఖకి ఇంకా ఎలాంటి డైరెక్షన్స్ పంపలేదు. బికాస్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఏది ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి ఉన్న అన్ని రకాలైన అనుమతులు, అన్ని రకాలైన సమస్యలను క్రోడీకరించుకొని దాన్ని సాల్వ్ చేయడానికి అనేది ఇంకా మంత్రిత్వ శాఖ ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే దానికి మొదటి విడతగా వచ్చినదే 11,000 కోట్లు. సో ఇంకా 20,000 కోట్లకు పైగా డబ్బులు రావాలి. దానికి సంబంధించిన నోటిఫికేషన్లు, రకరకాలైన సెయిల్తో జరిగే ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ముడి సరుకుకు సంబంధించినది. సో ఇలాంటి ప్రొసీజర్ అంతా ఉంది, ఇంకా టైం పడుతుంది. కానీ ఆర్థిక శాఖ దగ్గర ఉన్న పాతకు సంబంధించిన ఎవిడెన్సెసే ఇంకా మా దగ్గర ఉంది కాబట్టి పాత పద్ధతుల ప్రకారమే వాళ్ళు రిటర్న్ జవాబులు ఇచ్చారు. అది పెద్ద డజన్ మ్యాటర్. అది పెద్ద. రెండో ప్రశ్న అండి, కండిషన్ సప్లై. నిర్మలా సీతారామన్ గారు కింద మీరు ఆ డ్రాఫ్ట్ మీరు చూసుంటే 10 ఏళ్ల లోపల ఈ అప్పు తీర్చాలి. మనం ఎట్టాగో తీర్చలేంగా, అర్థమైపోయిందిగా. కేంద్రం అనుకుంటే ఎంత సార్? కేంద్రం అనుకుంటే లేదనే కదా ఇప్పుడు ప్రశ్న, అనుకోవటం లేదనే కదా ప్రశ్న. జరుగుతుంది, కంగారు ఎందుకు కాదు, ఏం పర్వాలేదు, అన్ని జరుగుతాయి, చూస్తూ ఉండండి అంతే. మనం ముందుగానే ఎందుకు ఆడబిడ్డ మగబిడ్డ అని కడుపులో ఉండగానే ఎందుకు వెతుక్కోవడము? ఇంకా టైం ఉంది మనకు, ఇంకా 9 నెలలు అయిపోతానే, అయిపోలేదు కదా ఇంకా. 34 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ అండి. జనరల్ గా ఎవరికైనా సార్ మీకన్నా ఎక్కువగా జనసేన అధినేత గారు ఎక్కువగా బాధపడి దాని మీద మొదటిగా పొత్తులో ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళి మొదట దానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ముందు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చెబుతున్నా, ఆయన కన్నా ముందు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు నేను దానికి సంబంధించి ఇన్ డెప్త్ నేను స్టోరీలో ప్రజెంట్ చేశాను. యా, అఫ్ కోర్స్ నేను అక్కడే కదా ఉంటాను. నేను కూడా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను స్టీల్ ప్లాంట్ కు, నా కార్మికులతో నాయకులతో మాట్లాడుతూనే ఉంటాను. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వము. 32 మంది బలిదానాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కానివ్వము. అది మా సెంటిమెంట్ సార్, ఇట్ నెవర్ బి హ్యాపెండ్. సో ఇందాక మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకున్నాను, అది చూడండి ఒకసారి. ఇద్దరం కలిసి ఒక మాట అనుకున్నాం. నేనే ముందు ఏం చేశాను అనుకుంటాను, ఒకవేళ మీరు ఆలోచించండి, అందరం కలిసి పోటీ చేద్దామని ఒక ఊరికే చూచాయిగా అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే సార్ అన్నాడు. ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడింది ఎవరు సార్? ఆయన పక్కన కూర్చున్న ఆయన సార్ పక్కన, స్టూడియో పక్కన ఆయన తెలుగు కాంగ్రెస్ ప్రతినిధి అన్నారు కదా. ఏపీ కాంగ్రెస్ ప్రతినిధి, తెలంగాణకు ఆయన ఏపీ కాంగ్రెస్ ప్రతినిధి అండి. ఆయన పేరు ఏమన్నారు? ఆంధ్రులు. నేను ఎప్పుడు ఆయన కలవలేదు, చూడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి అంటున్నారు. ఆయన ఎక్కడుంటారు సార్? ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటారా? చెప్పండి సార్. మాది వినుకొండ, పల్నాడు జిల్లా. మీరు ఫ్యామిలీ ఎక్కడ ఉంటారండి? ఫ్యామిలీ అక్కడ